ఎవ్రీడే మార్నింగ్ రొటీన్ అండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను వాళ్ళ కోసం లంచ్ ప్రిపేర్ చేస్తానండి. ఇది 10-12 మధ్యలో నేను చేసే పనులు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మార్నింగ్ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేనైతే మెల్లిగా 10 కల్లా లంచ్ 10:30కి 10కి అలా స్టార్ట్ చేస్తానండి లంచ్ చేయడము. మా పిల్లలకి వాకేబుల్ డిస్టెన్సే అండి, నియర్ బై స్కూలు. ఇంకా అందువల్ల అందరికీ ఒకేసారి లంచ్ ప్రిపేర్ చేస్తానండి. ఈరోజు లంచ్లోకి చిక్కుడుకాయ ఫ్రై చారు చేస్తున్నానండి. చిక్కుడుకాయలను అయితే ముందే ఒలిచి చుంచేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇది నా డైలీ రొటీన్ అండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని కాసేపు అలా కూర్చొని ఇంకా మెల్లిగా వంట అయితే స్టార్ట్ చేస్తానండి. ఆల్రెడీ రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసేసానండి. ఇంకా తర్వాత ఈ చింతపండు చారు చేస్తున్నానండి. ఈ చారు కోసం అయితే మిర్చిల్ని ఫస్ట్ అయితే స్టవ్ పైన కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మామూలుగా అయితే కట్టెల పొయ్యి అలాంటివి ఉంటే ఆ బొగ్గుల పైన కాల్చుకుంటే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే మిక్సీ పడుతున్నానండి. మామూలుగా రోట్లో అయినా దంచుకోవచ్చు. నేను మిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ కూడా వేసానండి. ఇప్పుడు ఇదంతా నేను మిక్సీ పడుతున్నాను. నాకు మా పిల్లల స్కూల్ దగ్గర అవ్వడం వల్ల మార్నింగ్ లంచ్ బాక్స్ హడావుడి అయితే లేదండి. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వరకు చేస్తే సరిపోతుంది. ఇంక ఇద్దరు అమ్మాయిలే కాబట్టి వాళ్ళకి జడలేయాలి. కొంచెం జడలకి టైం పడుతుంది. ఒకవేళ మా హస్బెండ్ ఇంట్లో ఉంటే అయితే తనే బాక్స్ తీసుకెళ్తారండి. ఇంకా లేకపోతే నేను తీసుకెళ్తాను. ఇంకా తన ఇంట్లో ఉంటే స్కూల్కి తీసుకెళ్ళడము, తీసుకురావడము, బాక్స్ అన్నీ తనే చూసుకుంటారండి. తనకి షిఫ్టుల వైజ్ ఉంటాయి. ఇంకా తను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను తీసుకెళ్ళడము, తీసుకురావడము, ఇలా బాక్స్ తీసుకెళ్ళడము ఏదో ఒకటి ఉంటుందండి. మా పెద్దమ్మాయి 5th ఫ్లోర్ అండి, మా చిన్నమ్మాయి 4th ఫ్లోరు. వాళ్ళు పాపం పైకి ఎక్కి దిగేసరికి అలసిపోతూ ఉంటారండి. డైలీ 3-4 టైమ్స్ అయినా ఎక్కి దిగాల్సి ఉంటుంది పాపం పిల్లలకి. ఇంకా బ్యాగులు వేసుకొని అయితే చాలా అలసిపోతారండి. అందుకే మేము స్కూల్ వరకు తీసుకెళ్తాము బ్యాగ్స్ వేసుకొని, ఎవరం ఉంటే వాళ్ళము. పైగా దారిలో ఒకటి కుక్కలు ఉంటాయండి, అదొక భయము. ఇంకా అందువల్ల డైలీ మార్నింగ్ ఈవినింగ్ తీసుకొస్తూ ఉంటామండి. పిల్లల్ని చూసుకోవడం కంటే ఇంకా అంతకంటే కావాల్సిన కేరింగ్ ఏముంటుందండి. ముందు జాగ్రత్త పడితే మంచిది కదండి. అందుకనే మేమే జాగ్రత్తగా తీసుకొస్తామండి పిల్లల్ని డైలీ. చింతపండు ముందే నానబెట్టి పెట్టాను కదండి. ఇంకా కొంచెం సేపు నానితే మనకి ఆ గుజ్జు నుండి అది రసం అంతా ఈజీగా వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ నాకు సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ చింతపండు రసం అయితే తీస్తున్నానండి. డ్రై కర్రీస్ కంటే మామూలుగా గ్రేవీ కానీ ఇలా రసము, చారు, సాంబార్ అలా ఉంటే ఫాస్ట్గా తినేస్తారండి పిల్లలు. ఇంకా చింతపండు రసం తీసిన తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్నదంతా కూడా ఈ చింతపండు రసంలో యాడ్ చేస్తున్నానండి. ఈ చింతపండు చారులోకి ఒక ఆనియన్ కూడా చిన్నగా సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. ఈ ఆనియన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ అది. ఇంకా తర్వాత కరివేపాకు, కొత్తిమీర అయితే చిన్నగా సన్నగా అయితే కట్ చేస్తున్నానండి. ఇంకా ఈ చారు పోపేసుకోవడమే అండి. ఇంకా ఇలాంటిది ఏదైనా ఒకటి చిన్న ప్యాన్ పెట్టేసుకొని అది కొంచెం వేడైన తర్వాత నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వరకు అయితే అలా ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూను ఆవాలు వేసానండి. తర్వాత కరివేపాకు కూడా వేసేసానండి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసానండి. ఇంకా ఫైనల్గా అయితే ఈ పోపు ఉంది కదండి, ఈ చారులో యాడ్ చేసుకోవడమే అండి.
ఈ పోపు చారులో యాడ్ చేసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదండి, భలే ఉంటుంది. ఈ పోపుతో మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది కదా ఏ కర్రీ అయినా కూడా. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసానండి. తర్వాత చిన్న బెల్లం ముక్క వేసానండి. ఎప్పుడు చారులోకి చిన్నగా బెల్లం ముక్క వేస్తే ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయండి. నేను ఆల్రెడీ సాల్ట్ కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. ఇంకా చారు అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చి పులుసులోకి కావాలంటే 2-3 ఎండిన మిరపకాయలు కూడా పోపు వేసుకోవచ్చండి. నేనైతే ఇంక ఇక్కడ వేయలేదు. తర్వాత చిక్కుడుకాయని కూడా బాయిల్ చేసి పెట్టుకున్నానండి కుక్కర్లో. ఒక 2 విజిల్స్ వస్తే మీడియంగా కుక్ అవుతాయండి. మరీ మెత్తగా కుక్ అవుతే కూడా బాగుండవు కదా. ఇంకా ఫైనల్గా అయితే ఈ చిక్కుడుకాయలని పోపేసుకోవడమే అండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అయితే కొంచెం ఆయిల్ వేసానండి. తర్వాత నేను ఈ చిక్కుడుకాయల కోసం అయితే మిర్చి పేస్ట్ చేశానండి, పచ్చిమిర్చిని. నేను కానీ మా అమ్మ కానీ ఎప్పుడు చిక్కుడుకాయ కర్రీ చేసినా అయితే కారం అనేది అస్సలు వాడమండి. ఎప్పుడు కూడా ఇలా పచ్చిమిర్చిని దంచి కానీ పేస్ట్ కానీ చేసి వేస్తామండి. అప్పుడే చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైతే కారంతో అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే చేయలేదండి మేమైతే. ఇంకా ఆ పేస్ట్ వేసి కొంచెం కలిపి పచ్చివాసన పోయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పసుపు అయితే అవన్నీ వేసేస్తున్నానండి. వాటిని కలిపి ఒకసారి చిటపట్లాడిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే ఈ బాయిల్ చేసిన చిక్కుడుకాయ ఉంది కదండి, ఇది కూడా వేస్తున్నానండి. అంతే అండి, చాలా సింపుల్ కర్రీ ఇది. దీంట్లో మనకి టమాటాస్ కూడా యాడ్ చేసుకొని అలా కూడా చిక్కుడుకాయ టమాటో కర్రీ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసి అయితే ఇంకా ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు సాల్ట్ వేసేసుకోవడమే అండి. ఇంకా సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసి అయితే మూత పెట్టేశానండి. ఇంకొక 4-5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. చక్కగా కుక్ అయిపోయింది, ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయాయి కదండి. ఇంకా మనం వేసిన ఇవే పేస్ట్ ఇవంతా కూడా ఆ చిక్కుడుకాయలకు పడితే సరిపోతుందండి. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసానండి. ఆల్రెడీ నేను మిర్చీలు మిక్సీలో పట్టినప్పుడే అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశానండి. అందుకే నేను సపరేట్గా అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి. చూడండి, చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది మంచి స్మెల్ వస్తుందండి కర్రీ అయ్యేప్పుడైతే. ఇంకా టైం అయిపోయిన తర్వాత మా పిల్లలకైతే ఇంకా నేనైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ కర్రీ పెట్టాలంటారు కదా ప్లేట్లో ఎప్పుడైనా కూడా, అందుకే నేను కూడా ఎప్పుడు కర్రీయే పెడతానండి. మా చిన్నమ్మాయికి ఏమో ఖచ్చితంగా నెయ్యి ఉండాలండి అన్నంలోకి, అందుకే కొంచెం నెయ్యి కూడా వేసాను. ఇంకా రైస్ పెట్టేసి అయితే కొంచెంసేపు ఫ్యాన్ కింద కానీ లేకపోతే అలాగ స్పూన్తో కానీ కలిపేస్తానండి, అప్పుడు కొంచెం చల్లగా అవుతుంది కదా. మా ఇద్దరు అమ్మాయిలు అయితే రోజు నేను లంచ్ బాక్స్లో ఫుల్గా పెడుతున్నానంటారండి. మామూలుగా అయితే ఒకటే బాక్స్ పెట్టమని గోల చేస్తారు, ఇంకా అప్పుడప్పుడు ఒకే బాక్స్ పెడతానండి. ఇంకా పాపం మళ్ళీ 5 ఫ్లోర్లు 4 సార్లు 5 సార్లు ఇంకా ఏమైనా అకేషన్స్ ఉంటే ఎక్కువ సార్లు ఎక్కి దిగాలండి. అదేం సరిపోతుందని ఎప్పుడైనా ఇలా పెరుగన్నము ఎండగా ఉన్నప్పుడు సమ్మర్లో పెడతానండి. కానీ స్కూల్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అసలు డస్ట్బిన్ లేదండి. మామూలుగా వీళ్ళు చాక్లెట్ రేపర్స్ అలాంటివి కూడా పడేయడానికైతే అలా ఉండదండి. ఎవరైనా బర్త్డేస్ అయినా కూడా ఆ ర్యాపర్స్ అయితే బ్యాగ్లోనే ఉండాలి, లేదంటే ఇంకా ఇంటికైనా రావాల్సిందే అండి ఆ ర్యాపర్స్ తీసుకొని. ఇంకా వాళ్ళు లంచ్ అది పడేయడానికైతే అసలు వీలు ఉండదండి. కొంచెం ఎండలు ఉన్నాయి కాబట్టి పెరుగన్నం అయితే పెట్టానండి ఇద్దరికి. ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నానండి. ఈ జూట్ బ్యాగులు అయితే మా చెల్లి కుట్టిందండి. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి వెరైటీ కలర్స్ మోడల్స్ కుట్టిస్తూనే ఉంటుందండి జూట్ బ్యాగులు. ఈ రెడ్ కలర్ ఏమో మా పెద్దమ్మాయిదండి, ఇదేమో మా చిన్నమ్మాయిది. ఇంకా ఇందులో నాప్కిన్, స్పూన్ అవన్నీ పెట్టేసేసానండి. ఇదండి నా 10 to 12 మధ్యలో పని. ప్రశాంతంగా అయితే వంట చేసుకుంటానండి, ఎలాంటి హడావిడి అయితే లేకుండా. పిల్లలకైతే లంచ్ బాక్స్ రెడీ అయిపోయిందండి. ఇంకా వాళ్ళకి 12:15కి లంచ్. ఎలాగో స్కూల్ నియర్ బై ఉంటుంది, 5 minutes వాకబుల్ డిస్టెన్స్.
12:10 కల్లా వెళ్తే సరిపోతుందండి. ఇప్పుడు టైం 12:10 అయింది. ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యానండి. బాయ్ అండి.